క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనము. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం అందకము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఈ మాటలు ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన రూపంగా తెలియజేస్తున్నట్లు మనము చూడగలం అనమాట. ఇర్మీయా ప్రవక్త ఎక్కువ వరకు ఇశ్రాయేలు 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్తారు అనే మాటని ప్రకటించామట. అందును బట్టి కూడా ఇర్మీయా ప్రవక్త ఎక్కువ మందికి విరోధం అయిపోయినట్టు మనము చూడగలం అనమాట. ఇక్కడ చెప్తున్నారు కదా, చెరలోనికి వెళ్ళిపోవడమే కాదు, ఆ చెరలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తాను అని కూడా ఇక్కడ మాటిస్తున్నట్టుగా మనం చూడగలం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము అన్నారు. అంటే నువ్వు వెళ్తున్న చెర అనేది, ఆ చెరకు ఎందుకు నేను నీకు అప్పగిస్తున్నాను అనేది నీకు తెలుసు. నువ్వు ఒక విషయంలో నా ఆజ్ఞను అనుసరించలేదు కాబట్టి నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని అంటే చెరలోనికి తీసుకెళ్తున్నాను. అయినా భయపడకము అని అంటున్నారు అనమాట. ఇశ్రాయేలు విస్మయం అందకము, చెరలోనికి వెళ్ళిపోతున్నందుకు, ఒక రాజు క్రింద మీరు బానిసలుగా ఉంటున్నందుకు మీరు భయపడొద్దు. మీరు చేసిన తప్పును తెలుసుకొని నా వైపు తిరగండి. విస్మయం అందకము అంటున్నారన్నమాట. నేను దూరము నుండి నిన్ను, చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. నేను దూరము నుండి నిన్నును, అంటే ఇశ్రాయేల్ దేశం నుండి వాళ్ళు బబులోను దేశంలోకి వెళ్ళిపోతున్నారు, అంటే దూరంకి వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నారు అనమాట. దేవుడు వాళ్ళకి తండ్రిగా ఉన్నాడు, కానీ ఆ తండ్రి చెప్పిన మాట వెనక వారు దూరముగా వెళ్లాల్సి వచ్చిందనమాట. ఆ దూరమునున్న నిన్నును, చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. చెరలోనికి పోయిన నీ సంతానపు వారిని అంటే దేవునితో మనం నడవడం అనేది మన వరకే కాదు, మన పిల్లల వరకని ఇక్కడ మనకు తెలియజేయబడుతుందన్నమాట. దూరం నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానపు వారిని నేను రక్షించుచున్నాను అని అంటున్నమాట. నేనే రక్షిస్తున్నాను. నేనే చెరకు అప్పగించిన మీరు నా ఆజ్ఞ వినలేదు కనుక, మీరు నా మాట వినలేదు కనుక, నేను చెప్పినట్టు చేయలేదు కనుక చెరని అనుమతించనేమో. కానీ ఆ చెరలో నువ్వు భయపడిపోయినప్పుడు, విస్మయం పొందిపోయినప్పుడు నేనే నీకు తోడుగా ఉన్నాను. దూరముగా వెళ్ళిపోయిన చెరలో నుండి నిన్ను, నీ సంతానపు వారిని నేనేం చేస్తాను, రక్షిస్తాను అని దేవుడు మాటిస్తున్నమాట. అంతేకాకుండా బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. బెదిరించువాడు లేకుండా అంటే ఒకళ్ళ కింద ఉన్నప్పుడు బెదిరింపు అనేది మనము చూస్తూ ఉంటాము. కానీ దేవుడు మనల్ని చెరలో నుండి విడిపించినప్పుడు, ఆ చెరలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు బెదిరించువాడు లేకుండా, అంటే మనమే దేవునికి సమర్పించుకొని దేవునితో జీవిస్తాం కాబట్టి మన మీద ఇంకొక అధికారి అనేది ఉండమాట. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును అంటే నిమ్మలముగా ఉండబోతున్నారు, నెమ్మదిని పొందబోతున్నారు. ఏదైతే చెరలోన మీరు బాధను అనుభవించారో, ఆ కష్టాన్ని అనుభవించారో అదంతా నాకు తెలుసు కనుక నువ్వు భయపడకు, విస్మయం అందుకు. నిన్ను, నీ సంతతి వారిని కూడా నేను ఏం చేయబోతున్నాను, రక్షిస్తున్నాను. రక్షించడమే కాకుండా వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని నిమ్మలముగా నెమ్మదిగా ఉంచబోతున్నాను. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా మనకు దేవునికి విరోధంగా వెళ్ళిపోయి కొన్నిసార్లు ఆయన మాట వినక, ఆయన ఆజ్ఞను వినక ఏదైనా చెరలోనికి వెళ్ళిపోయామా, ఈరోజు దేవుడు ఇశ్రాయేలు యాకోబుకి మాటిస్తున్నట్టే మనకి మాటిస్తున్నాడు. భయపడకు, విస్మయం అందుకు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు. నేను నిన్నును, నీ సంతానపు వారిని బయటికి తీసుకొస్తా, రక్షిస్తా, బయటికి తీసుకొస్తా. నిమ్మలమైన జీవితం, నెమ్మది అయిన జీవితాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. అటువంటి గొప్ప కృప మనం అందరం అనుభవించుదుగాక. మన ప్రతి పరిస్థితుల్లో దేవుని హస్తం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.